వెల్కమ్ టు వి ఛానల్ కృష్ణ. నేను ట్రెడిషనల్ మెథడ్తో బోర్ పాయింట్ చూస్తాను. ముదిగుబ్బ మండలము పాలెం అనే గ్రామంలో బోర్ వేస్తున్నారు. ఈ వీడియో అందరూ చూడాలని అనుకుంటున్నాను. వీడియోలో చూడండి, వాటర్ ఏ విధంగా పడతాయి అనేది మీకు తెలుస్తుంది. నేను ఎలా పెడుతున్నది కనుక బోర్ పాయింట్ మీకు క్లారిటీగా వస్తుంది. మధ్యలో నేను ఒక వీడియోలో బోర్ ఆడేటప్పుడు పాయింట్ చెకప్ చేస్తాను, చూడండి. छोटा साइड करो छोटा भाई ఇక్కడ 220లో నీళ్లు పడినాయి, మంచిగా 2 నుంచి బాగా వస్తున్నాయి. డ్రిల్లింగ్లోనే వస్తున్నాయి మంచిగా వాటర్ ఇక్కడ. నేను మళ్ళీ ఎందుకు చూస్తున్నానని చాలామంది నన్ను అడిగారు. నేను ఎందుకు చూస్తున్నానంటే, మనప్పుడు పాయింట్ పెట్టిన తర్వాత నీళ్లు పడినాయి అంటే ఏ జాడ కట్ అయింది, ఇంకా ఎన్ని జాడలు ఉన్నాయి అనే దానికోసమే నేను మళ్ళీ చూస్తున్నాను. ఎందుకంటే అక్కడ వాటరు ఏ దారి పడింది, ఎక్కడి నుంచి వస్తున్నదని దానికోసం మళ్ళీ చెకప్ చేస్తున్నాను. అంటే మొత్తం ఓవరాల్గా మన పాయింట్ ఎలా ఉంది అనేసి, మళ్ళీ ఇంకా ఏమన్నా లోతులు పడతాయా అంటే ఇంకా డెప్త్ చేసుకోవచ్చా అనే ఉద్దేశంతో నేను మళ్ళీ చూస్తున్నాను. మర్చిపోయానని మీకు ఒకటి చెప్పలేదు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, లేదంటే 10 మందికి చెప్పండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. నా వంతు సహాయం నేను ప్రతి ఒక్క రైతుకు సహాయం చేస్తాను అనే ఈ వీడియో చూడండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. छोटा साइड करो। ఇక్కడ బోర్ వేసుకునే వాళ్ళకందరికీ నేను ఏం విజ్ఞప్తి చెప్పాలనుకుంటున్నాను అంటే, కేసింగ్ వేసేటప్పుడు, అదే వాటర్ పడిన తర్వాత కేసింగ్ వేసేటప్పుడు
ఎప్పటికైనా కానీ గోనె సంచులు కానీ, చెత్త కానీ అలాంటివన్నీ పెట్టి కూర్చడం అలా చేయొద్దు. ఎందుకంటే నువ్వు సన్న ఇసుకలాగా కానీ కొంచెం మట్టి ఉంటే ఆ కేసింగ్ చుట్టూ అది బోర్సేయండి మొత్తం. ఎందుకంటే నువ్వు మళ్ళీ ఎక్కువ వాటర్ అందుకు పడిన తర్వాత నువ్వు లోపలికెళ్ళి ప్రెషర్ పెట్టేటప్పుడు నీకు సైడ్‌లో వాటర్ రావు. అందువల్ల నీకు బోరు అనేది కేసింగ్ అనేది బాగా సెట్ అవుతుంది. అందువల్ల నువ్వు బోరు సంచులు అవన్నీ వేసినావనుకో నీకు ఎయిర్ పాస్ అయ్యేసి నీకు పై కేసింగ్‌లోంచి వాటర్ వస్తాయి. అట్లా చేసుకోవడం వల్ల చాలా బోర్లు అనేటివి ఫెయిల్యూర్ అంటే కొద్ది వరకు వస్తాయి. మళ్ళీ బూడిపోవడం అట్లా జరుగుతుంది. ఎప్పటికైనా కానీ నీళ్లు పడతానే వెంటమ్మడే మీరు కేసింగ్ వేసుకోండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి.
ఎందుకంటే ఈ వీడియో చూసినందుకు నా కోసం టైం స్పెండ్ చేసినందరికీ మళ్ళీ చెప్తున్నాను థ్యాంక్స్ అండి. మర్చిపోవద్దండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. 10 మందికి కనుక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఏదో మంచిగా వాటర్ పడుతున్నాయి, నేను చూసిన చోట ప్రతి చోట వాటర్ పడుతున్నాయి, పర్లేదు, దేవుని దయ వల్ల మంచిగానే ఒక విద్య అనేది ఇస్తాడు. ఆ విద్యను వినియోగించుకొనేసి నేను చూస్తున్నాను ఈ బోర్ పాయింట్లు అనేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ మళ్ళీ కలుద్దామండి. నెక్స్ట్ వీడియోకు ఒక 12 పద్ధతులతో బోర్ పాయింట్ ఎలా చూడాలని చూపియాలా, ఏ విధంగా చూడాలనేది నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా చూపిస్తానండి. మొత్తం ఓవరాల్గా మీకు ఎన్ని మెథడ్స్ ఉన్నాయి అంటే ఏ విధంగా చూస్తారనేది నేను అన్ని పద్ధతులతో చూసి మీకు ఒక వీడియో పెట్టాలనుకుంటాను తొందరలోనే. ఆ వీడియో ఖచ్చితంగా పెడతానండి. ఆ వీడియో కోసం ఎలాగైనా కానీ నేను అన్ని పద్ధతులను అన్నీ చేసుకొని మీకు వీడియో అప్లోడ్ చేస్తానండి. చూడండి.